నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వయం సహాయక సంఘంలోని మహిళలకు లక్పతి దీదీ పథకంలో భాగంగా 88.80 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేసిన కలెక్టర్ తమీం అన్సారియా. ప్రతి మహిళ ఏటా 1 లక్షకు పైగా ఆదాయం ఆర్జించేలా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కలెక్టర్. నగరంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు. నగరంలోని వివిధ కృష్ణ ఆలయాలలో విశేష పూజలు అందుకుంటున్న శ్రీకృష్ణ భగవానుడు. ఇక వివరాలకు వెళితే, స్వయం సహాయక సంఘంలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. మహారాష్ట్రంలోని జల్గావ్లో నిర్వహించిన లక్పతి దీదీ సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ప్రకాశం భవనం నుంచి జిల్లాలోని మహిళా లబ్ధిదారులు వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, ప్రతి మహిళ ఏటా 1 లక్షకు పైగా ఆదాయం ఆర్జించేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు గాను బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి, సిఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 7,109 మందిని 100 రోజుల్లో లక్షాధికారులుగా మారేలా యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు చెప్పారు. అనంతరం ప్రశంస పత్రాలతో పాటు 88.80 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, డిపిఎంలు డేవిడ్, సుబ్బారావు, కృపారావు తదితరులు పాల్గొన్నారు. నాగమణి, ఓకేమ్మా, ఓకే, రమాదేవి, ఏ లీల రెడీగా ఉంది. లక్పతి దీదీ స్కీమ్ కింద ఇప్పుడు మన జిల్లాలోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్లోనే పొటెన్షియల్ లక్పతి దీదీస్ని ఐడెంటిఫై చేసి వారికి ఇనిషియల్గా ఒక 100 డేస్లోనే వారు అందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh పైన వారికి ఇన్కమ్ వచ్చేటట్లు ఏం చేయాలో దానికి అన్నీ ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రతి ఒక్క లక్పతి పొటెన్షియల్ లక్పతి దీదీస్ కూడా లైవ్లీహుడ్ ప్లాన్ అనేది తయారు చేసి వారికి ట్రైనింగ్ త్రూ మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వారికి బ్యాంక్ లింకేజ్, బ్యాంక్ ద్వారా అదర్ స్కీమ్స్ నుంచి కూడా వారికి లోన్ అనేది ప్రొవైడ్ చేసి వారందరినీ కూడా లక్పతి దీదీస్గా చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ 7,190 మనకు టార్గెట్ ఉంది. సో 100 డేస్ల వరకు కూడా వారందరినీ కూడా లక్పతి దీదీస్గా మనము చేస్తాము. అదేవిధంగా టోటల్ 1,19,000 పొటెన్షియల్ లక్పతి దీదీస్ ఇక్కడ ఉన్నారు. ఇప్పటి వరకు లక్పతి దీదీలో మాకు 1,07,000 మందిని ఎంపిక చేయడం జరిగింది. గతంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా అయితేనే, శ్రీనిధి ద్వారా అయితేనే, ప్రతి సిఏఎఫ్ ద్వారా అయితేనే ఇంకా మహిళలందరినీ అభివృద్ధి బాటలో నడిపించాలని మేము కోరుకుంటూ ఇట్లాంటి లక్పతి దీదీలో ఎంతమంది మహిళలకి మేము భరోసాగా నిలబడుతూ అందరికీ ఆర్థికంగా అవకాశం కల్పించాలని మా ప్రాజెక్ట్ ద్వారాగా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రాజకీయాల్లో కష్టపడి ఎదిగిన వ్యక్తి డేవిడ్ రాజు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు క్లవపేట 2వ లైన్ నందు డేవిడ్ రాజు స్వగ్రామంలో ఆయన పార్థివ దేహానికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ఎదిగారని అన్నారు. జెడ్పీ చైర్మన్ గా ప్రకాశం జిల్లా అభివృద్ధి కృషి చేశారని, సంతనూతలపాడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని మంత్రి కొనియాడారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ డేవిడ్ రాజు ఏ పదవిలో ఉన్నా ప్రతి క్షణం ప్రజాసేవకు పాటుపడ్డారని అన్నారు. డేవిడ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లాలో సీనియర్ ఎస్సీ నాయకుడు, పల్లెటూరులో నార్మల్ ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా, జడ్పీ చైర్మన్గా, ఈ విధంగా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా
ఎన్నెన్ని సేవలు చేసినటువంటి పాలపర్తి డేవిడ్ రాజు గారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నిన్న అకాల మరణం జరగటం వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడాను ఆయన విలువలతో ఉన్నారు, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈరోజు కూడా ఆయనతో మొదటి నుంచి సాన్నిహిత్యం కలిగిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించడం కూడా చూస్తుంటే వారికి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది. మరొకసారి వారి ఆత్మశాంతి కావాలి. ఒంగోలు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంబరాన్ని అంటాయి. స్థానిక గోపాల నగరంలోని శ్రీ గోపాలకృష్ణ భగవాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన జన్మాష్టమి వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని భగవంతుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులు తమ స్వహస్త్రాలతో శ్రీకృష్ణ భగవానునికి పాలాభిషేకం చేశారు. అనంతరం తులసి దళార్చనతో అలంకరించారు. దేవాలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ నిమ్మకాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని, శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ. జగద్గురువు గీతాచార్యుడు రాధే కృష్ణుడు శ్రీమన్నారాయణుడు యొక్క గోపాలకృష్ణుడి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయం ప్రతి ఒక్కరికి పండరీపురంలో కానీ స్వామివారి తాకిరించినట్లుగా, శ్రీశైలంలో స్వామివారిని తాకిరించినట్టుగా ఇక్కడ ప్రతి స్వామివారి జన్మదినమున ప్రతి వారి అన్ని వర్గాల భక్తులకి స్వామివారిని స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం మా పూజారులు అవకాశం కల్పించారు. అలాగే కమిటీ వాళ్ళు కూడా ఓకే అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలాభిషేకం చేసుకునే అవకాశం, ఒంగోలులో స్వామివారిని తాకే అవకాశం ఒక ఒంగోలు గోపాలకృష్ణ కళ్యాణ దేవాలయంలో జరుగుతున్నది. మరి ఈరోజు మన యొక్క గోపాల్ నగరంలో విచ్చేసి ఉన్న శ్రీ కృష్ణుడి ఆలయం నందు మరి అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమం మరి నెరవేర్చడం జరుగుతుంది. మరి ఈరోజు మరి సాయంత్రం స్వామివారిది అంగరంగ వైభవంగా మరి ఉట్టి కార్యక్రమం, అలాగే 27వ తారీఖున ఉదయం 7 గంటలకు స్వామివారిది సత్యభామ రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడి పరమాత్ముడిది మరి అంగరంగ వైభవంగా మరి కళ్యాణము, అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా భక్తులందరికీ కోరుకుంటూ ఆ యొక్క శ్రీకృష్ణుడి పరమాత్ముడిది కరుణాకటాక్షాలు అందరికీ పొందుతూ ఆఫ్రికా ఖండంలో మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి చెందడం, భారత్లో కూడా 1-2 కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మంకీ పాక్స్ వైరస్ అంటూ వ్యాధి కావడం ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశాల మేరకు ఒంగోలులోని జీజీహెచ్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. జర్మన్ షెడ్లోని ప్రత్యేక వార్డులకు వైద్యులు, వైద్య సిబ్బందిని కేటాయించారు. మందులు కూడా సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ వైరస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వైరస్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జీజీహెచ్ ఆర్ఎంఓ చెంచయ్య డి న్యూస్ కు వివరించారు. ప్రధానంగా ఈరోజు మనం తీవ్రత ఆఫ్రికా ఖండంలో మొదలైనటువంటి ఎంపాక్స్, మంకీ పాక్స్ వైరస్ మన దేశంలో కూడా వ్యాపించడం జరుగుతూ ఉంది. 1-2 కేసులు నోటీస్ అయింది. దాని మీద WHO ఆల్రెడీ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దాని ద్వారా మన భారతదేశ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇదేంటంటే ఎంపాక్స్ వైరస్ పాక్స్ వైరస్ జాతికి చెందింది. దీని యొక్క వైరస్ తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రధానంగా లక్షణాలు వచ్చేసి చర్మం మీద చీము పొక్కుల్లాగా చేతుల మీద, శరీరం మీద, మొత్తం బాడీ అంతా విస్తరించేదానికి అవకాశం ఉంది. అలాగే మన యొక్క జ్వరము, తలనొప్పి, మళ్ళీ గొంతు నొప్పి రావటము, తీవ్ర జ్వరం, మామూలు జ్వరం కాదు, తీవ్ర జ్వరము, ముక్కులో నుంచి కారడం, జలుబు, దగ్గు, మామూలు జ్వరం వచ్చినప్పుడు, వైరల్ జ్వరం వచ్చినప్పుడు ఎలా తీవ్రత ఉంటుందో దానికంటే ఎక్కువ తీవ్రత కావడము, అట్లాగే గజ్జల్లో అక్కడక్కడ బిళ్ళలు కట్టడం, లింఫోడినోపతి అంటాం, అవి కూడా వస్తుంది. దీని ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకేదానికి అవకాశం ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండేదానికి
జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎవరికైనా ఎటువంటి లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి సంప్రదించి మన జీజీహెచ్లో కూడా సపరేట్గా వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా దానికి సంబంధించిన ఊపిరి ఆడకుండా పోవడం కూడా అట్లా జరుగుతుంది. దానికి సంబంధించిన వెంటిలేటర్స్, శ్వాసానికి బాగా అందించడం కోసం బైపాప్ మిషన్స్ అవన్నీ మేము అప్రమత్తం చేసి రెడీగా ఉంచడం జరిగింది. ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని సంప్రదించినట్లయితే దానికి సంబంధించిన పరీక్షలు చేసి నిర్ధారణ చేసి అవి వైరల్ ల్యాబ్ పూణేకి పంపించడం జరుగుతుంది. అక్కడ వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. అట్లాగే కొత్తగా మన వాళ్ళు బయోటెక్ వాళ్ళు ఆర్టీపీసీఆర్ కిట్స్ కొన్ని రెడీ చేయడం జరుగుతుంది. అవి కూడా అందుబాటులోకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఈ వ్యాధిని అరికట్టేదానికి సమూలంగా అన్ని చర్యలు భారతదేశ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మన అందరూ సమన్వయంతో మన కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు అందరూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ప్రతి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంటు, పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంటు, చర్మ సంబంధిత వ్యాధుల విభాగం అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని దీని మీద ఏదొచ్చినా కానీ దానికి త్వరితగతిన చర్యలు చేపట్టడానికి మందులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏదైనా ఇటువంటి సందేహం వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఇదేమన్నా ప్రాణానికి ఏమన్నా ప్రాణాంతకం అంత ఇదేం ఉండదు, కానీ ఒకరి నుంచి ఒకరికి ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కొంతమందిలో ప్రాణాంతకం చూపించేదానికి అవకాశం, ఎందుకంటే కొంతమందిలో శ్వాస సంబంధిత అధికంగా ఎవరైతే రిస్కీ పీపుల్ ఉంటారో ఆల్రెడీ వాళ్ళకి టీబీ కానీ అటువంటి కానీ వచ్చినట్లయితే ఇది రావడం వల్ల కొంచెం తీవ్రం అయ్యేదానికి అవకాశం ఉంది. వాళ్ళల్లో వెంటిలేటర్ సపోర్టు అవన్నీ అవసరం పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. అన్నీ ఏదేమైనా కానీ సపరేట్ వింగ్ ఏర్పాటు చేసాం. ఇంతకుముందు కోవిడ్ జర్మన్ షెడ్స్ ఉన్నవి, అవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. సపరేట్ వింగ్ ఏర్పాటు చేసాం. ఆ పేషెంట్స్ని సపరేట్గా ఉంచి మిగతా వాళ్ళు దాని నుంచి ఇబ్బంది పడకుండా నార్మల్ పేషెంట్స్ వేరే మన హాస్పిటల్కి రకరకాలుగా అన్ని జబ్బులతో వచ్చే వాళ్ళ అవకాశం ఉంది. సో వీళ్ళు పక్కన ఉంటే ఆ జబ్బు వీళ్ళకి సోకేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే సస్పెక్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళని క్వారంటైన్ చేసి సపరేట్గా పెట్టేది, వీళ్ళ వాళ్ళకు సపరేట్గా ఒక వింగ్ ఏర్పాటు చేసి చిన్నతనం నుంచే విద్యార్థులలో సనాతన ధర్మం గురించి తెలియచెప్పి భావి భారత పౌరులుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సంస్కార భారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా కోటిస్ మాల్ వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రుల మాటను జవదాటని కుమారుడిగా శ్రీకృష్ణ పరమాత్మగా బాలకృష్ణుడిగా తన లీలలను ప్రదర్శించారన్నారు. దేశభక్తి దైవభక్తి పెంపొందించే ఉద్దేశంతో సంస్కార భారతి పండుగలకు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాలను తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్కార భారతి జిల్లా ప్రముఖ్ పత్తి రంగమన్నారు అన్నారు. సంస్కార భారతి నిర్వహించే కార్యక్రమాలు సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా ఉన్నందున తమ సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు కోటిస్ మాల్ అధినేత కోటి సూర్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఓరియంటల్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ చలపతిరావు, హెడ్ మాస్టర్ పద్మావతి, రవి, పి సురేష్, సంస్కృత పండితులు ఆనంద్, విహెచ్పి జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జునరావు, జంధ్యం రాధ రమణగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అలరించింది. ఈ సందర్భంగా పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. కృష్ణ వేషధారణలతో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఎక్కల చైతన్య సాయి డిప్యూటీ మేయర్ గారు వారి చేతులు అజీజ్ మత్తుల తేజస్వి హరే
హరే కృష్ణ అందరూ అందరూ ఎగరండి 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 కొట్టండి కొట్టండి జషు పట్టుకో ఎగరాలి 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 ఎగరకూడదా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచానికి భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం. ఆ సందర్భంగా సంస్కార భారతి మరియు కోటి షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలందరి సహకారంతో చక్కగా జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరపున మా షాపింగ్ మాల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంస్కార భారతి అఖిల భారత స్థాయిలో వివిధ శాఖల్లో ఈ కృష్ణాష్టమి సందర్భంగా 4 రోజుల నుంచి మరి ఒక 4 రోజుల వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒంగోలులో ఈరోజు కోటిస్మాల అధినేత శ్రీ కోటి సూర్యనారాయణ గారి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పిల్లలు కృష్ణ వేషధారణలో పోటీలో పాల్గొని మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో సంస్కార భారతి అన్నటువంటి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని శ్రీకారం చుడుతూ నేటి విద్యార్థుల్లో దైవభక్తే కాకుండా దేశభక్తిని కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో చిన్నతనం నుంచే సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకి రూపొందించడం జరుగుతుంది. అలానే సనాతన ధర్మం నుంచి కూడా పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క బాల్యంలో చేసినటువంటి ఆయన లీలల ద్వారా ఆ విద్యార్థులకు ఒక గొప్ప సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే తల్లిదండ్రుల మాట విన్నటువంటి ఒక ఆ దైవంగా కూడా మనం ఆయన బాల్య లీలల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన పుట్టినప్పుడే శంకు చక్రాలతోటి పుట్టినటువంటి సందర్భంలో దేవకి వసుదేవుల ఆజ్ఞతోటి ఆయన శంకు చక్రాలను కూడా వదిలేసి మామూలు మానవ రూపంలోకి వచ్చినటువంటి దైవం మానుష రూపేణ అని ఏ విధంగా అంటామో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అటువంటి దశావతారాల్లో ఒక పరిపూర్ణమైనటువంటి అవతారంగా ముఖ్యంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలనే ఉద్దేశంతో అవతరించినటువంటి వాడు. మనకి భగవద్గీతని ఈ లోకానికి భగవద్గీతని అందించినటువంటి కృష్ణం వందే జగద్గురుం ఆయన జయంతి వేడుకలని ఆయన కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించుకోవడం గొప్ప విషయం. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఒక 100 మంది దాకా ఈరోజు ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చారంటే నిజంగా కృష్ణుడి యొక్క తత్వం మీద విద్యార్థులకి ఎంతటి మక్కువ ఉందో కూడా మనకు అర్థమవుతుంది. ఇటువంటి కార్యక్రమానికి ఊతం ఇచ్చినటువంటి వారు కోటి సూర్యనారాయణ గారు. వారికి కూడా మరొకమారు ధన్యవాదాలు. ఒక ముస్లిం విద్యార్థి కూడా శ్రీకృష్ణుడి యొక్క వేషధారణ వేసుకొని రావడం అనేది నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అంటే భగవద్గీత అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం లాంటిది. అంటే ఎవరైతే నిస్తేజంలో ఉంటాడో అర్జునుడు ఏ విధంగా అయితే నేను యుద్ధం చేయలేనని నిస్తేజంలో ఉన్నటువంటి వాడికి ఒక ఉత్తేజాన్ని నింపినటువంటిది భగవద్గీత. అంటే ఏ విద్యార్థి అయినా సరే నేను మానసిక స్థైర్యం కోల్పోయాను అన్నటువంటి వాళ్ళు మతాలకి అతీతంగా మనం కనుక భగవద్గీతని చదివినట్లయితే మనం ఏదైతే నిస్తేజంలో ఉన్నామో దాని నుంచి మళ్ళీ మారిపోయి ఉత్తేజాన్ని నింపుకునేటువంటి సందర్భం. అందుకనే మహాత్మా గాంధీ కూడా నాకు ఏ సమస్య వచ్చినా సరే నేను భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదవటం ద్వారా నాకు పరిష్కారం లభిస్తుందని చెప్పి మహాత్మా గాంధీ లాంటి వారే చెప్పారంటే భగవద్గీతని మతాలకు అతీతంగా అందరికీ నేర్పించాల్సినటువంటి అవసరం ఈరోజు
జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉపాధి పొందేందుకు స్కిల్ హబ్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆర్ఐఓ సైమన్ విక్టర్ తెలిపారు. జిల్లాలో 9 స్కిల్ హబ్స్ ఉన్నట్లు వివరించారు. స్కిల్ హబ్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు వెంటనే ఉపాధి అవకాశాలు కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం హెచ్సిఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జిల్లాలో జాబ్ మేళాలు, అప్రెంటిస్షిప్ వంటివి ఏర్పాటు చేసిన విషయాన్ని ఆర్ఐఓ గుర్తు చేశారు. ఇంటర్ ఆర్ట్స్ సైన్స్ గ్రూపుల్లో 75% మార్కులతో ఉత్తీర్ణులైన వారు స్కిల్ హబ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సైమన్ విక్టర్ కోరారు. ప్రభుత్వం వారు నేడు మరి స్కిల్ హబ్స్ ద్వారా కూడా విద్యార్థులకు మరి ఉపాధి శిక్షణను కూడా ఇవ్వటం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గానికి ఒక కేంద్రంలో మరి ఒక స్కిల్ హబ్ను నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో దాదాపు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఒక పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 9 స్కిల్ హబ్స్ను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడానికి వీలుగా మరి కొంత శిక్షణను కూడా స్కిల్ హబ్స్ ద్వారా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ మరి వారి విద్యార్థులను వారి పిల్లల్ని స్కిల్ హబ్స్లో చేర్పించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికే చాలామంది విద్యార్థులు హబ్స్ ద్వారా కూడా నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరి ఈ హబ్స్లో మరి ట్రైనింగ్ శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగాలకు ఇవ్వడానికి కోసమై మరి ప్రభుత్వం వారు హెచ్సిఎల్ కంపెనీతో టెక్ బి అనే ప్రోగ్రాంతో మరి వాళ్ళు టైఅప్ చేసుకొని మరి మన జిల్లాలో జాబ్ మేళాలు కానివ్వండి, అప్రెంటిస్షిప్ మేళాలు కానివ్వండి నిర్వహిస్తూ ఈ హెచ్సిఎల్ టెక్ బి వాళ్ళు సైన్స్ గ్రూపులు చదివిన విద్యార్థులకే కాకుండా ఆర్ట్స్ గ్రూప్ చదివిన విద్యార్థులకు కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి హెచ్సిఎల్ టెక్ బి వారు కూడా ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ప్రతి 2 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ బి వారు మన జిల్లాలో మరి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారి సహకారంతో, గౌరవ కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్తో మరి యొక్క హెచ్సిఎల్ టెక్ బి వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న జాబ్ మేళాల్లో కూడా పాల్గొంటున్నారు. మరి ఆయా ప్రతిభ కనపరిచిన విద్యార్థులందరికీ నిత్యము ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు, ఏ గ్రూపులో పాస్ అయిన విద్యార్థులైనా సరే మరి 75% పాస్ అయిన విద్యార్థులందరికీ ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు మరి చాలామందికి వచ్చిన విద్యార్థులు కూడా చాలా టెస్టిమనీ మాకు సాక్ష్యం చెప్తున్నారు. మేము మంచి ఉద్యోగాలు పొందుకున్నాం, మంచి రెమ్యూనరేషన్ కూడా, జీతం కూడా మాకు వస్తుందని కూడా కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు. వారందరిని బట్టి కూడా వారిని అభినందిస్తూ మీతో వాళ్ళందరూ విద్యార్థులందరూ కూడా మీరు ఆ రీతిగా మీరు ఆకర్షితులు కావాల్సిందిగా నేను కోరుతున్నాను. కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కూడా విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మంచి క్రమశిక్షణగా మీరందరూ విద్యార్థులను చదివించాలని కూడా నేను కోరుతున్నాను. ప్రతి కళాశాలలో బాలికలకు మంచి ప్రొటెక్షన్, ఫోక్సో చట్టానికి సంబంధించిన ఒక కమిటీని కూడా మీరు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా నేను ప్రధానాచార్యులందరినీ కోరుతున్నాను. అదేవిధంగా విద్యార్థుల మధ్యలో ఎటువంటి ర్యాగింగ్ లాంటి క్రియలు కూడా జరగకుండా యాంటీ ర్యాగింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఈ సమయంలో నేను ప్రతి కళాశాల ప్రిన్సిపల్ గారిని నేను కోరుతున్నాను. ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ విద్య మరి మంచి వికసిత్ ఆంధ్ర @2047 దిశగా మనం అందరం ప్రయాణించి మన ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యను సర్వతోనాముఖాభివృద్ధిగా మనం అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రమాదానికి గురై నడుము క్రింద భాగం చచ్చుపడిపోయిన మాటూరికి చెందిన షేక్ సనాతునా అనే 11 సంవత్సరాల బాలుడకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో 12,000 రూపాయల విలువగల వీల్ చైర్ను క్లబ్ ప్రెసిడెంట్ అడపల అయ్యప్ప అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మాటూరికి చెందిన షేక్ సనాతులకు నడుము క్రింద భాగం చచ్చుబడిపోయి నడవలేక ఇబ్బంది పడుతున్నారని వారు తెలుపగా క్లబ్ మెంబర్ శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీ ఆవుల అంకిరెడ్డి బాలుడికి వీల్ చైర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అడపల అయ్యప్ప, సెక్రటరీ తన్నీరు సోమయ్య, ట్రెజరర్ గ్రంథి చరణ్, రీజనల్ చైర్మన్ చిట్టెంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ అడుసుమల్లి వెంకట్రావు, ఒంగోలు పట్టణ అభివృద్ధి సమితి అధ్యక్షులు మారెల సుబ్బారావు, క్లబ్ ఫౌండర్ మంగళగిరి నరసింహారావు, ఆంధ్ర స్కూల్ కరస్పాండెంట్ బొమ్మల శ్రీనివాసరావు, సెయింట్ మేరీ స్కూల్ నోబెల్ చెరియన్ తదితరులు పాల్గొన్నారు. ఊరికి సంబంధించిన దరియా సనావుల్లా అనే బాలుడికి యాక్సిడెంట్లో నడుము దగ్గర నుంచి కింద భాగం చచ్చుబడిపోయినందువల్ల అక్కడ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మన క్లబ్ వాళ్ళని సంప్రదించి అతనికి వీల్ చైర్ కావాలని కోరగా మనము శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్ మన క్లబ్ మెంబరు అంకిరెడ్డి గారిని సంప్రదించిన అంకిరెడ్డి గారు, మన ప్రెసిడెంట్ అడపాల అయ్యప్ప, ఫాస్ట్ ప్రెసిడెంట్ అడుసుమల్లి వెంకట్రావు, రీజనల్ చైర్మన్ చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణాభివృద్ధి సమితి అధ్యక్షులు మారెల సుబ్బారావు గారు, నోబెల్ చెరియన్, ఆంధ్ర స్కూల్ శ్రీనివాసరావు గారు అందరి సమక్షంలో అబ్బాయికి ఇవ్వడం జరిగింది.
ఈ క్లబ్ తరఫున ఈ మంచి ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన అంకిరెడ్డి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ తరఫున అంకిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటూ మా క్లబ్కు సహకరించాలని కోరుకుంటూ కృతజ్ఞతలు మండలానికి చెందిన దరియా సనల్లా అనే బాలుడు ఇటీవల ఒక చిన్న రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయిన సందర్భంగా అతనికి బాడీ కింద నుంచి కూడా అన్ని నరాలను కూడా చచ్చిపోయిన సందర్భంగా ఆ యొక్క విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఫిజియోథెరపీ డాక్టర్ గారు గ్లోబల్ గారికి తెలియపరిచిన వెంటనే వారు మన లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సీనియర్స్ క్లబ్ ఉన్నటువంటి మంగళగారి నరసింహరావుకి తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని మా క్లబ్ మెంబర్స్ అందరితో కూడా చర్చించి ఈ యొక్క వీల్ చైర్ని తెప్పించాలని అడిగిన మీదట మా క్లబ్ సభ్యుడైనటువంటి శ్రీనివాస ఏజెన్సీస్ అంకిరెడ్డి గారు తక్షణమే స్పందించి ఈ యొక్క వీల్ చైర్ని ఈరోజు లేటెస్ట్గా విధంగా ఉండే విధంగా హైదరాబాద్ నుంచి తన సొంత ఖర్చులతోటి ఈ యొక్క వీల్ చైర్ని బహుకరించి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర పబ్లిక్ స్కూల్ యాజమాన్య చైర్మన్ అయినటువంటి భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ ముందుంటుందని చెప్పి భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అబ్బాయి దివ్యాంగుడు, ఆ అబ్బాయికి వీల్ చైర్ అవసరమైనప్పుడు మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంజిరెడ్డి సహకారంతో ఈరోజు ఈ అబ్బాయికి వీల్ చైర్ అందించడం జరిగింది. చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఈ సంస్థ గతంలో చేస్తూ ఉన్నారు. ఈరోజు మానవత్వంతో ఆ అబ్బాయికి ఈ చైర్ అందించి అతను సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ సంస్థ సభ్యులందరినీ నగర అభివృద్ధి అభినందనలు. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బాధితులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్లిం జాగరణ మంచ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు సుధాకర్ బాబు, వ్యక్తిగత కార్యదర్శి సురేష్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన షేక్ సల్మా ఇరువురు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి తమ వద్ద నుంచి ₹1,00,000 వసూలు చేశారని సంబంధిత బాధితులు వాపోయారు. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేసిన వారిపై జిల్లా ఉన్నత అధికారులు సిట్ ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆందోళన చేస్తున్న బాధితులకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ సుబ్బారావు గుప్తా, ముస్లిం జాగరణ మంచ్ అధ్యక్షులు బుజ్జి, టీడీపీ నాయకురాలు చెరుకూరి ఆదిలక్ష్మి తమ సంఘీభావం తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరిపించుటకు సిట్ ఏర్పాటు, సమగ్ర దర్యాప్తు జరిపించుటకు సిట్ ఏర్పాటు, సిట్ వెంటనే బాధితులకు న్యాయం జరగాలంటే సిట్ ఏర్పాటు చేయాలి, నశించాలి అనుచరుల అక్రమ వసూళ్లు సిగ్గు ఇప్పించాలి, బాధితులకు నగదును అరెస్ట్ చేయాలి, బాధ్యత అనుచరులను సిట్టు బాధితులకు న్యాయం జరగాలని సిట్టు నా భర్త పేరు మహేష్, మాది ఇడుపులపాడు, ఇంకోలు మండలం, బాపట్ల జిల్లా అండి. నా భర్త డిగ్రీ వరకు చదువుకొని ఉన్నారు. ఆయనకు ఏదో ఒకటి ఉద్యోగం చేయాలని ఉంది, కానీ ఉద్యోగాలు ఏ రాకపోగా ఖాళీగా ఉంటున్నారు. ఆయన ఉద్యోగం చేయాలని నేను టీజేఆర్ సుధాకర్ బాబు అను మాజీ ఎమ్మెల్యే, తన కింద పిఎస్ సురేష్ అను, మరి వైసీపీ నేత షేక్ సల్మా సుల్తానా, వీళ్ళు ముగ్గురు బాలనేని అనుచురాలు అండి. షేక్ సల్మా సుల్తానా అనే వ్యక్తి, ఆమెకి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మా దగ్గర 23 లక్షలు తీసుకొని నా భర్తకి విఆర్ఓ పోస్టును, నా మర్దికను, నా తమ్ముడికి ఎంఆర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ సంవత్సరంన్నర దాకా నడుపుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం నుంచి మధ్యలో మేము అడగక ఆమెని ఉద్యోగాలు ఇప్పించడం లేదు, ఇంత గడువు తీసుకున్నారు అని చెప్పి అడగక మధ్యలో ఒకసారి విజయవాడ సచివాలయం తీసుకెళ్ళి నా భర్తకి ఈ ఫేక్ లెటరు ఇచ్చిందండి. దీని ఒరిజినల్ తీసుకుంది, దేనికైనా ఉంటుందని చెప్పి నేను ఒక కాపీ తీసుకుని ఉన్నాను. ఆ రోజు నేను ఆమెకి ఈ 15 నెలలు అవుతుంది, ఆమె ఉద్యోగం అంటూ ఏమి ఇప్పిలేదు, దాన్ని ఊసేలేదు. డబ్బులైనా ఇప్పియండి, లేకపోతే ఉద్యోగాలైనా ఇప్పియండి
అని చెప్పి ఆమెను అడుగుతున్నాము. తన ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఆ బోరుమని ఏడవగా ఆమె నేను చేసేది ఏం లేదు, డబ్బులు ఇవ్వను, ఏం కావాలని చేసుకోండి, ఒంగూరులో మంగమూరు రోడ్డు బీబీ టవర్స్ అపార్ట్మెంట్ ఆమెదే అండి. తన ఇంటికి వెళ్ళి నేను డబ్బులు అడిగాను. డబ్బులు అడగక ఆమె ఏమనిందంటే నీ డబ్బులు రావు, రూపాయి కూడా రావు, ఏం చేసుకుంటా చేసుకో, పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇస్తావా, ఇచ్చినా నన్ను ఎవరు ఏం పీకలేరని చెప్పి మాట్లాడింది. ఏం చేయాలో నాకు తోచిపోకాక ఈరోజు సిట్టు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ ఈరోజు సిట్టు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆధ్వర్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి బాలినేని ముఖ్య అనుచరురాలు షేక్ సల్మా సుల్తానా, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంద్రంతులపాడు ఎమ్మెల్యే అయినటువంటి టీజీఆర్ సుధాకర్ బాబు, పిఏ బండారు సురేష్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫేక్ జాబ్ లెటర్లు ఇచ్చారండి. అది కూడా కలెక్టర్ గారికి పేరు మీద ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. అంటే ఇక్కడ ప్రజలు ఉన్నారా, ప్రభుత్వం ఉన్నారా? జిల్లా మేజిస్ట్రేట్ అండి, ఆయన పేరు మీద ఫేక్ జాబ్ లెటర్లు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు. ఇటువంటి తీరును ఖండిస్తూ ప్రపంచ ఆర్యవైశ్య నాయకులు సోమిశెట్టి గుప్తా గారు, అదేవిధంగా టీడీపీ మహిళా నాయకురాలు చెరుకూరి ఆదిలక్ష్మి గారు అందరూ కూడా బాధితులకి నగదు ఇప్పించాలంటే వారిపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి సిట్ దర్యాప్తు ద్వారా ప్రభుత్వం ఆస్తులను జప్తు చేసి ఏ విధంగా అయితే అగ్రిగోల్డ్ మార్గదర్శి చిట్ ఫండ్స్లో గవర్నమెంటు వాళ్ళ ఆస్తుల్ని బాధితులకి వాళ్ళు కట్టిన నగదులను తిరిగి ఇప్పించారో ఆ విధంగా తిరిగి ఇప్పించాలని కోరుతూ డిమాండ్తో మేమందరం కూడా ఇక్కడికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను పునరుద్ధరించి వెంటనే నిధులు విడుదల చేయాలని ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్డు గాంధీనగర్లో అంబేద్కర్, పూలే, బుద్ధ విగ్రహాల ప్రాంగణంలో ముందుగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని పునరుద్ధరించి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీ జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్, ఐఎల్పీ జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, దళిత గిరిజన హక్కుల పరిరక్షణ అమలు జిల్లా అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, అంబేద్కర్ అభిమాని ఒరుగ రాజు, కేఎన్పీఎస్ నాయకులు జె సుబ్బారావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సప్లాన్ నిధుల్ని విడుదల చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఇంతబడి దాని విషయం మీద స్పందన కనపడలేదు. అందువల్ల ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు స్పందించి ఆ విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని పునరుద్ధరించి దానికి నిధులు వెంటనే విడుదల చేయాలని, అలానే రద్దు చేసినటువంటి గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి 27 ఎస్సీ ఎస్టీ పథకాల్ని మళ్ళీ పునరుద్ధరించాలని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దళితుల్ని ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా మాలమాదికల మధ్య తీవ్రమైనటువంటి గండి కొట్టడానికి తన ఓటు బ్యాంకుగా కొంతమందిని ఏర్పాటు చేసుకోవడానికి ఈ విధంగా కొట్టబడ్డారు. ఆ కొట్ట ఫలితమే సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిన తీర్పులు ఇప్పించి వర్గీకరణ చేయడానికి మాలమాదికల మధ్య చిచ్చుపెట్టి వర్గీకరణ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని పాత మార్కెట్ వద్ద గల శ్రీకృష్ణ భగవాన్ మందిరం నందు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన కార్యక్రమం ఆనందభరితంగా సాగింది. ఈ సందర్భంగా కోలాట బృందం సభ్యులు స్వామివారి భక్తి గీతాలకు కోలాట ప్రదర్శనలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
వంగన మంగమూరు డొంక ఐశ్వర్య నగర్ రామాలయం వీధిలో గల భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని భక్తులు పెద్ద ఎత్తున కృష్ణ భగవానుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ పి ప్రవీణ్, సెక్రటరీ మురళీ మోహన్ మాట్లాడుతూ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఐశ్వర్య నగర్లోని కృష్ణ మందిరంలో 3 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా నేడు ఉట్టి మహోత్సవం కార్యక్రమం, మంగళవారం నాడు రుక్మిణి సత్యభామ సమేత కృష్ణ భగవానుకి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. నగర ప్రజలందరూ స్వామివారి పూజ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఐశ్వర్య నగర్ రామాలయం వీధిలో వేంచేసి ఉన్న భగవాన్ మురళీకృష్ణ మందిరంలో 3 రోజులు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముందుగా 25వ తారీఖు అభిషేకంతో మొదలుపెట్టుకొని సాయంత్రం కోలాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు అనగా 26వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక దర్శనము, స్వామివారికి తులాభార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా మనము ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించబడుతుంది. తదుపరి 7 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం, తదుపరి 8 గంటలకు పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుంది. రేపు ప్రత్యేకంగా 27వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక రుక్మిణి కళ్యాణం నిర్వహించబడుతుంది. రుక్మిణి కళ్యాణం అనంతరం స్వామివారి ప్రసాదంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కావున ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలకు అన్నిటికీ కూడా హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ గిరిధారి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.